Hello everyone. Now let us discuss engineering drawing R25 important topics in each unit. సో చాలా వరకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే అందరూ చాలా భయపడతారు టఫెస్ట్ సబ్జెక్ట్ అని. కానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ చాలా ఈజీ సబ్జెక్ట్. మన ఎంటైర్ బీటెక్లోనే ఇంత ఈజీ సబ్జెక్ట్ అస్సలు ఉండదు. సో సో ఎవరు భయపడకుండా క్లియర్గా నేర్చుకోండి. అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్కి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ 1. సో యూనిట్ 1లో ఈ 3 ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కోనిక్ సెక్షన్స్. ఇందులో పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఉంటాయి. నెక్స్ట్ స్కేల్స్లో ప్లేన్ అండ్ డయాగ్రామ్. సో స్కేల్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ సైక్లాయిడల్ కర్వ్స్. ఇందులో సైక్లాయిడ్, ఎపిసైక్లాయిడ్ అండ్ హైపోసైక్లాయిడ్. సో ఈ 3 టాపిక్స్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. సో 2AB ఆర్ 3AB స్కేల్స్ నుంచి మాత్రం పక్కా 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇక్కడ బీకి, ఇక్కడ బి. నెక్స్ట్ ఈ 2 టాపిక్స్లో మీ ఇష్టం, చాయిస్ ఏదైనా నేర్చుకోవచ్చు. కానీ 2 నేర్చుకోండి. ఒకవేళ 10 మార్క్స్కి అడిగితే మీరు ఈజీగా రాయొచ్చు కదా. స్కేల్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చిన స్కేల్స్ ఒకటి ఇస్తారు అండ్ ఈ టాపిక్స్లో 2 నుంచి ఒకటి ఇస్తారు. సో ఈ 2 టాపిక్స్ నుంచి ఒకటి నేర్చుకోండి. అండ్ మీకు టైం ఉంటే ఇంకొక టాపిక్ కూడా నేర్చుకోండి. బికాజ్ మీరు ఆల్రెడీ మిడ్స్కి నేర్చుకుని ఉంటారు కదా. సో ఇందులో నుంచి ఒకటి అండ్ ఇందులో నుంచి ఒకటి. అండ్ సో మీకు ఫస్ట్ యూనిట్ టిప్స్ కావాలంటే నేను ఇప్పుడు చెప్తా, వినండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసి యూనిట్ 2 ఇంపార్టెన్స్ వినండి. సో ఫస్ట్ కోనిక్ సెషన్స్. సో కోనిక్ సెషన్లో ఆల్వేస్ స్టార్ట్ విత్ కరెక్ట్ మెథడ్, ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ ఆర్ రెక్టాంగిల్ అండ్ మెయింటైన్ స్మూత్ అక్యురేట్ కర్వ్స్. సో మీరు కరెక్ట్ హెచ్ పెన్సిల్, హెచ్బి పెన్సిల్, 2H పెన్సిల్స్ యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఎలిప్స్ అనుకో, వాళ్ళకి డయాగ్రామ్లో మీరు వేసిన డయాగ్రామ్లో ఎలిప్స్ క్లియర్గా కనిపించాలి. నెక్స్ట్ స్కేల్స్లో క్లియర్లీ రైట్ RF. నెక్స్ట్ షో ప్రాపర్ యూనిట్స్ అండ్ మార్క్ డైమెన్షన్ నీట్లీ టు అవాయిడ్ స్టెప్ మార్క్ మిస్టేక్స్. సైక్లాయిడల్ కర్వ్స్లో ఏంటంటే divide the circle and baseline equally and transfer points step by step for accuracy. Next unit 2. సో యూనిట్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే పాయింట్స్, లైన్స్ అండ్ ప్లేన్స్. సో ఫస్ట్ పాయింట్స్లో ఏంటంటే రిఫరెన్స్ లైన్. అందులో మనం ట్రూ ఫిగర్ ఏంటి, ట్రూ లెంత్ ఏంటి కనుక్కుంటాం. సో రిఫరెన్స్ లైన్ ట్రూ లెంత్ కనుక్కుంటాం అండ్ ట్రూ ఫిగర్, ట్రూ లెంత్ కనుక్కుంటాం. నెక్స్ట్ లైన్స్లో ఇంక్లైన్ టు బోత్ HP అండ్ VP. HP, VP అంటే హారిజంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. ఇందులో మనం ట్రూ ఫిగర్, ట్రూ లెంత్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్లేన్స్. సో ప్లేన్స్లో ఏంటంటే ఇంక్లైన్ టు బోత్ HP అండ్ VP. అండ్ ఇందులో మనం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ కనుక్కుంటాం. సో ఇందులో ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్లో ఏమేమి ఉంటాయి, స్క్వేర్, క్యూబ్, రెక్టాంగిల్, సర్కిల్, రాంబస్. సో అవన్నిటికీ మనం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ సో చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే ఈ 3 టాపిక్స్లో ఏదో ఒకటి వదిలిపెడదాం అని అనుకుంటారు. కానీ ఫస్ట్ ఇది మనం ఆర్డర్ వైజ్గా నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్స్, ఆ తర్వాతనే లైన్స్, ఆ తర్వాతనే ప్లేన్స్. మీకు పాయింట్స్ నేర్చుకుంటేనే లైన్స్ అర్థమవుతుంది, లైన్స్ నేర్చుకుంటేనే ప్లేన్స్ అర్థమవుతుంది. అండ్ ఈ యూనిట్ మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ యూనిట్ నేర్చుకుంటేనే మీరు 3rd యూనిట్ సాలిడ్స్ చేయగలుగుతారు. సో ఇది బేస్ అనమాట. సో ఈ 3 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే ప్లేన్స్. ఈ 3 టాపిక్స్లో ఈ క్వశ్చన్స్ వచ్చేసి 4AB ఆర్ 5AB. ప్లేన్స్ నుంచి 2 టాపిక్స్ వస్తాయి. ఈ 2 టాపిక్స్ నుంచి ఇంకొక క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో కూడా ఒకటి స్కిప్ చేస్తే మనం నేర్చుకోవచ్చు, ఒకటి ఎట్లా రాస్తాం కదా అనుకోకండి, ఎందుకంటే ఇవి నేర్చుకుంటేనే మీకు నెక్స్ట్ చాప్టర్ కూడా అర్థమవుతుంది. సో 3 టాపిక్స్ నేర్చుకోండి. నెక్స్ట్ ఈ యూనిట్ టిప్స్ వచ్చేసి ఫస్ట్ పాయింట్స్ ఏంటంటే కరెక్ట్ ఐడెంటిఫై చేయాలి. వ్యూస్ ప్రొజెక్ట్ చేసే ముందే మనం ఐడెంటిఫై చేసి ఎర్రర్స్ రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ లైన్స్లో కరెక్ట్ ట్రూ లెంత్ డిసైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్లేన్స్లో ఏంటంటే
ఎడ్జ్ క్లియర్గా వేయాలి అండ్ యూజ్ ఆక్సిలరీ వ్యూస్ వెన్ రిక్వైర్డ్ ఫర్ ట్రూ షేప్. నెక్స్ట్ యూనిట్ 3. సో యూనిట్ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే సాలిడ్స్, సెక్షన్ ఆఫ్ సాలిడ్స్, ఇందులో ప్రిజం, పిరమిడ్, సిలిండర్, కోన్ ఉంటాయి కదా. అండ్ ఈ ఈ 2 టాపిక్స్ అయితే ఇంపార్టెంట్. అండ్ ప్రిజం, పిరమిడ్లో ట్రయాంగిల్ ప్రిజం, స్క్వేర్ ప్రిజం, పెంటగోనల్, హెక్సగోనల్, ఆక్టగోనల్, సెప్టగోనల్ ఉంటాయి కదా. సో ఇందులో ఇంపార్టెంట్ ఏమంటే ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగోనల్ అండ్ హెక్సగోనల్. అండ్ ఈ 4 కూడా ఇంపార్టెంటే, నేర్చుకోండి. అండ్ ఈ టాపిక్స్ 6A, 6B ఆర్ 7A, 7B. సో సాలిడ్స్ నుంచి ఒక క్వశ్చన్ అండ్ సెక్షనల్ వ్యూ నుంచి ఒక క్వశ్చన్. ఒకవేళ మీరు ఇందులో 2 టాపిక్సే ఉన్నాయి, 2 నేర్చుకోండి. ఒకవేళ మీరు 1 నేర్చుకుంటామంటే అది మీ లక్. ఒకవేళ 10 మార్క్స్కి వస్తే మీరు ఒక టాపిక్కే 10 మార్క్కి అడుగుతాడు, సో మీరు అటెంప్ట్ చేయొచ్చు. కానీ మ్యాక్సిమం మార్నింగ్ సెషన్ వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళు 2 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే లైక్ 2A, 2B అలా అడుగుతారు. టోటల్ మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అప్పుడు? 10 క్వశ్చన్స్ కదా, 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మీరు 3 అవర్స్లో ఆ 10 ప్లస్ 2 మార్క్స్కి అటెంప్ట్ చేయాలి. అండ్ మీకు పేపర్ అయితే ఈజీగా ఉంటుంది, టైం ఒక్కటి కొంచెం సరిపోదు. కానీ ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి ఎలా అంటే మ్యాక్సిమం పక్కానే చెప్పను, మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి 1 క్వశ్చనే అడుగుతారు. అంటే 5 యూనిట్స్ 5 క్వశ్చన్సే అడుగుతారు విత్ చాయిసెస్. అండ్ ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే కొంచెం క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ మీరు కొంచెం టఫే, కానీ కరెక్షన్ అయితే ఈజీగానే చేస్తారు ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి. అండ్ కొంచెం ప్రాక్టీస్ మంచిగా చేస్తే ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు కూడా మీరు మంచిగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఈజీకి మెయిన్గా ఏంటంటే ప్రాక్టీస్. సో బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 4, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మెంబర్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అండ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ యూనిట్ 4 మెయిన్గా 2 ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్, ఇందులో సాలిడ్స్ అండ్ సెక్షనల్ వ్యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సాలిడ్స్. సో ఈ 2 టాపిక్స్ ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు యూనిట్ 4 నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ యూనిట్ 5లో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్. సో బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 5, మీరు ఈజీ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడే టెన్షన్ పడకండి. ఫస్ట్ క్వశ్చన్ ప్రాపర్గా చదవండి. మీరు ఆల్రెడీ మిడ్ 1కి మిడ్ 2కి ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, సో అదే ఎగ్జామ్ ఇక్కడ వెళ్ళి రాస్తారు అంతే. సెమిస్టర్ అని అట్లా ఉంటుంది నేమ్ తప్ప, ఈజీ క్వశ్చన్సే ఇస్తారు, అంత హార్డ్ ఏమి ఉండవు. అండ్ మీరు ఈజీ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే సేమ్ లైక్ మ్యాథమెటిక్స్. అండ్ నార్మల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా చదవకుండా థియరీ లాగా, చూసుకుంటే నాకు ఇది వచ్చేస్తుంది అనుకోకండి. ఒకసారి పెన్సిల్ తీసుకొని రఫ్లో ప్రాక్టీస్ చేయండి, రఫ్ డయాగ్రామ్ లాగానన్నా ప్రాక్టీస్ చేయండి, ఇలా ఉంటుంది అని అంతే క్వశ్చన్ చదివి. అండ్ ఇంకా ఒక 2-3 యూనిట్స్ కంప్లీట్ అయినాక మీ ఫ్రెండ్స్ పక్క వాళ్ళతో క్వశ్చన్స్ పెట్టించుకొని ఒకసారి చూడకుండా సాల్వ్ చేయండి. అండ్ ఇంకా మీకు టైం ఉంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా సాల్వ్ చేయండి. ఎక్స్పెషల్గా ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళే చూడండి, కొంచెం టఫ్ ఉంటాయి. అవి ఇట్లా మీరు సాల్వ్ చేస్తే మీరు ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ యూనిట్ 5లో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ అయితే చాలా ఈజీ యూనిట్ అండ్ కంపేర్ టు ఆల్ యూనిట్స్. సో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీరు డ్రాయింగ్ వేసేటప్పుడు షార్ప్ పెన్సిల్ యూజ్ చేయండి. అండ్ కన్స్ట్రక్షన్ లైన్స్ ఉంటాయి కదా, అవి అయితే లైట్గా వేయాలి. అండ్ డార్క్ ఫైనల్ అవుట్లైన్ ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పారాబోలా తీసుకున్నాం, కన్స్ట్రక్షన్ లైన్స్ అన్నీ లైట్గా ఉండాలి అండ్ పారాబోలా డార్క్గా వాళ్ళకి కనిపించాలి పారాబోలా లాగా. అండ్ స్మూత్ కర్వ్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రజెంటేషన్లో మెయిన్గా మెథడ్ నేమ్ ఏంటో రాయాలి అండ్ డైమెన్షన్స్ క్లియర్గా లేబుల్ చేయాలి. ఇంకా డయాగ్రామ్ నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేస్తారు, అది రాంగ్ అనుకొని మళ్ళీ 2-3 టైమ్స్ రబ్ చేసి మళ్ళీ దానిపైననే 2-3 టైమ్స్ వేస్తూ ఉంటారు. అలా వేస్తే వాళ్ళకి మల్టిపుల్ డయాగ్రామ్స్ కనిపిస్తాయి ఒకటే దాంట్లో. సో అది నీట్గా ఉండదు, వాళ్ళకి అర్థం కాదు, సో మార్క్స్ వేయరు. అండ్ ఇంకా చాలా మెంబర్స్ అనుకుంటుండొచ్చు ఇది డ్రాయింగే కదా, సో వేరే వాళ్ళ దాంట్లో కూడా చూసి వేయొచ్చు, ఈజీయే కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళన్నీ చూస్తారు, 5 సెంటీమీటర్స్ అంతే ఎంత ఉంటుంది అండ్ అంత మెజర్మెంట్స్ చూసే కరెక్షన్ చేస్తారు. సో అంత ఈజీ కాదు పక్క వాళ్ళ చూస్ చేయడం, కానీ నేర్చుకోవడం అయితే చాలా ఈజీ. సో నేర్చుకొని రాయండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.